మనం సాక్షి పేపర్ చూద్దాము. సాక్షి పేపర్లో జూబ్లియేషన్ ఎవరికో. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటి నడుస్తుంది కదా, ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు, జూబ్లియేషన్ ఎవరికో అని చెప్పి. సో నేటితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర. సో ఈ రోజుతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగియనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగుస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా మరో 2 రోజుల్లో పోలింగ్ జరగనుంది. సో ఇంకో మరి ఒక 2 డేస్ మాత్రమే ఉంది పోలింగ్కి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సో ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా అయితే శ్రమిస్తోంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో అంతు చిక్కడం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు ప్రధానంగా పోటీ టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా నడుస్తోంది, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, అలాగే బీజేపీకి కూడా. సో సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తన మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే గనక ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్ళీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజా వ్యతిరేకతను ఈ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో మనం ఇదే డిస్కషన్ చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. సో రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేసాం రాజ్ న్యూస్ తరపు నుంచి కూడా, ఇదొక రెఫరెండమా మీకు అని చెప్పి. సో అదంతా నడుస్తుంది. సో నిజంగా ఇదొక రెఫరెండమా, ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. సో ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు కూడా మనకు తెలీదు. సో దానికి సంబంధించి ప్రచార బరిలోకి సీఎం రేవంత్ రెడ్డి రావడం ఇక్కడ హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉప ఎన్నికకు సంబంధించి అంటే సీఎంలు ప్రచార బరిలోకి దిగి క్యాంపెయిన్ చేయడం, చాలా మంది మంత్రులు క్యాంపెయిన్ చేయడం సహజం. బట్ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. సో దాన్ని కూడా ప్రతిపక్షాలు ఒక ప్రశ్నగా లేవనెత్తుతున్నాయి. ఎందుకు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి సీఎం గారే వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఇది ఒక రెఫరెండంలా భావిస్తున్నారా, ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందా, అందుకని చెప్పే వెళ్తున్నారా, ఈ ఎన్నికతో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా బ్యాడ్ టైం నడిచే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా లేవనెత్తుతున్నారు ప్రతిపక్షాలు కూడా. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి 3 విడతల్లో ఏకంగా 6 రోజుల పాటు నియోజకవర్గం అంతా చుట్టేయడం ఉప ఎన్నిక తీవ్రతకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మనం చెప్తున్నట్లుగానే సో ఏకంగా 6 రోజుల పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ప్రచారం చేయడం అనేది నిజంగా ఎంత ఇంపార్టెన్స్ ఉంది జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి అని మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రులకు సైతం డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునక అవ్వడం చూస్తుంటే ఈ గెలుపుకు కాంగ్రెస్ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఈ గెలుపును మనకు తెలుస్తోంది. అయితే హైడ్రా చేపట్టిన పేదలు సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు, 6 గ్యారెంటీల అమల్లో అక్కడక్కడ తలెత్తిన లోపాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, గెలుపు పైన నమ్మకం లేదా, ఎందుకు రేవంత్ రెడ్డియే వెళ్ళి స్వయంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల నుంచి ధీటుగా ప్రశ్నలు అయితే ఎదుర్కొంటున్నాము. సో ఈ రోజు సాయంత్రానికల్లా ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగియనుంది. సో మనకి 2 రోజుల్లో ఉప ఎన్నిక జరగబోతుంది. మరి అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బట్ ప్రజల తీర్పు ఏంటో మనకి కొన్ని రోజుల్లో అయితే తెలియబోతుంది. సో ఇక్కడ ఇంకొక హెడ్లైన్ చూసుకుంటే గనక, సో సులభతర న్యాయంతో సామాజిక న్యాయం. సో న్యాయశాస్త్రం భాషను ప్రజలకు అర్థమయ్యేలా మార్చాలి అని చెప్పి మోడీ చెప్తున్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే చూసాం. ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీ కాబోయే సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాటామంతి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. న్యాయశాస్త్రం ప్రజలకు అర్థమయ్యేలాగా ఉండాలి, అప్పుడే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు దేనికి సంబంధించి ఎలాంటి న్యాయం జరుగుతుంది, వాళ్ళు న్యాయ పోరాటం ఏ విధంగా చేసుకోవచ్చు, అదంతా కూడా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాష ఉంటే బెటర్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో పౌరులందరికీ న్యాయం సులభంగా అందాలి, కోర్టు తీర్పులను, న్యాయపత్రాలను స్థానిక భాషల్లో తీసుకురావాలి. సో వాళ్ళకు సంబంధించి ఒక భాష అంటూ ఉంటుంది కదా, సో ఆ భాషని ప్రజలకు అర్థమయ్యే భాషలోకి తీసుకురావాలి అని చెప్పి ఇద్దరు మాటమంతి చేస్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే
రే కేటీఆర్కి సంబంధించి కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీలన్నీ అమలు. సో ఎర్రగడ్డ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో మనం చూసాము ఎర్రగడ్డనే కాదు, మనకి రేమత్ నగర్లో కానీ యూసుఫ్గూడలో కానీ అంతా తిరిగేటప్పుడు కూడా కేటీఆర్ చెప్పేది ఒకే మాట. సో కాంగ్రెస్ని ఓడిస్తేనే మనకు అందరికీ సంక్షేమ పథకాలు ఏవైతే వాళ్ళు హామీ ఇచ్చారో అభయహస్తం అని చెప్పి అవన్నీ కూడా అందుతాయి. సో ఈ రకంగానైనా వాళ్ళు మేల్కొని ప్రజలకు మంచి చేస్తారేమో అని చెప్పి కేటీఆర్ పదే పదే చెప్తున్న మాటలు ఇవి. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఎర్రగడ్డలో రోడ్ షో సందర్భంగా ఈ మాటలు చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీలన్నీ అమలు అవుతాయి అని చెప్పి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తే కనుక మనము రేవంత్ కేసీఆర్ఏ బ్యాడ్ బ్రదర్స్ అని చెప్పి కిషన్ రెడ్డి అంటున్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలి. రేవంత్ కేసీఆర్లకు టైం ఉంటే రాష్ట్రానికి కేంద్రం చేసింది వివరిస్తాను అని చెప్పి చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందం వాస్తవం కాదా, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే చూసుకుంటే కనుక మనకు పైన చూసుకుంటే బీహార్ ఎన్నికలు జరిగాయి కదా, సో మనకి ఆ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు. సో దానికి సంబంధించి అంటే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు అని చెప్పి బీహార్లో సమస్తీపూర్లో పెద్ద సంఖ్యలో వీవీప్యాట్ స్లిప్పులను రోడ్డు పక్కన విసిరేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి కలకలం రేపింది. అంటే పార్టీ గుర్తులున్న ఆ పేపర్స్ అన్నీ కూడా చిత్తగుప్పలో పడి ఉన్నాయి అని చెప్పి ఆ వీడియో అయితే ఉంది అని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇంకొకటి చూసుకుంటే కనుక మనకి డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సో దానికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ అయితే ఖరారైంది. సో అది డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సో 3 వారాల్లో మొత్తం 15 సిట్టింగ్లు ఉంటాయి అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అది పార్లమెంటు సమావేశాలకు సంబంధించి చిన్న హెడ్లైన్. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనం కోటి దీపోత్సవం గురించి ఒక హెడ్లైన్ చూస్తున్నాము. వచ్చే ఏడాది నుంచి అధికారికంగా కోటి దీపోత్సవం సో జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశారట. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్. సో మనకు చూసాము మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి దీపోత్సవం ఉత్సవానికి అయితే వెళ్ళారు. సో అక్కడ ఏం మాట్లాడారు, సో దానికి సంబంధించి చిన్న హెడ్లైన్. సో అది జాతీయ పండుగగా గుర్తించాలని చెప్పి ఒక లేఖ రాస్తామని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న స్టేట్మెంట్ అనమాట అది. సో దానికి సంబంధించి ఒక చిన్న హెడ్లైన్ ఇచ్చారు. అలాగే 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం. సో ప్రతిపాదనల్లో మరో 28,000 కోట్ల పనులు మంత్రి కోమటిరెడ్డి వెల్లడి. సో రోడ్లకి సంబంధించి మనం చూస్తున్నాం చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా. సో వాటన్నిటికీ సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఒక 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం అయితే చేపడతాం. సో కొత్తగా రహదారుల నిర్మాణం చేపడతామని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఉన్న రోడ్లు బాగు చేయించడం, రోడ్ల వెడల్పు ఉన్న నీడున్న దగ్గర అలాంటి పనులు చేయడం అవన్నీ చేస్తే బాగుంటుంది. సో తొందరలో అవన్నీ పూర్తి చేయాలని మనం కూడా కోరుకుందాం. సో అలాగే ఇవి సాక్షి పేపర్కి సంబంధించి ప్రధాన హెడ్లైన్స్ అయితే. సో ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తే కనుక టీమిండియాదే T20 సిరీస్ అని స్పోర్ట్స్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య శనివారం జరిగిన చివరి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సో దాంతో 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. సో ఇక్కడ నిన్న మొన్నటి వరకు గృహిణి నేటి ఉత్తమ నటి అని చెప్పి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ప్రధాన హెడ్లైన్స్. అలాగే మనం ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాము. నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే కనుక ఇక్కడ సో స్మార్ట్ షాక్ అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. విద్యుత్ వినియోగదారులకు కాంగ్రెస్ సర్కార్ దగా అని చెప్పి ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో డీటెయిల్గా చూస్తే
తెరపైకి కరెంటు స్మార్ట్ మీటర్ల అంశం. సో 6 నుంచి 12 నెలల కార్యాచరణ సిద్ధం చేసి 10 కేవీ వినియోగదారులతో మొదలుపెట్టింది. ఆ తర్వాత దశల వారీగా అన్ని కలెక్షన్లకు ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల వారీగా పర్యవేక్షణ చేస్తారు అని చెప్పి చిన్న హెడ్లైన్. సో దానికి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అన్ని బిగిస్తాము ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడించిన సందర్భంగా ప్రైవేటీకరణకు మార్గం పడ్డట్టేనా, అదాని కంపెనీకి గంపగుత్తగా అప్పగించేందుకైనా ఈ ప్రతిపాదన అంతా అని చెప్పి దానికి వ్యతిరేకంగా కొంతమంది మహిళలు నిరసన తెలుపుతున్నట్లుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఆ స్మార్ట్ మీటర్లు మాకొద్దు అని చెప్పి కాశ్మీర్ నగర్లోని భజ్గాంలో నిరసనలు, ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారట. ఇష్టం లేక వద్దన్న సీఎం ఒమర్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్మార్ట్ పై రణం. సో ఆ ప్రైవేటీకరణ అదైతే స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు వద్దు అని చెప్పి చెప్తున్నట్లుగా, నిరసన తెలుపుతున్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే మనకి మెయిన్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి అభ్యంతరాలు ఎందుకు వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం బిల్లు జారీ అయిన 10 నుంచి 15 రోజుల్లో ఎప్పుడైనా బిల్లు కట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లలో బ్యాలెన్స్ను ముందుగానే ఉంచుకోవాలి. అంటే అది అందరికీ తెలియదు కదా. సో ముందుగానే వ్యాలెట్లో డబ్బులు పెట్టుకోవాలి అనేది చాలామందికి తెలీదు. సో దానివల్ల ఇబ్బందులు పడే అంటే బిల్లు వచ్చిన తర్వాత 10-15 రోజులు టైం ఉండేది కట్టుకోవడానికి. ఇప్పుడు బిల్లు రాకముందే ఆల్రెడీ మనం డబ్బులు ఉంచుకోవాలి అనేది ఒకటి. సో అందుకని అలాగే స్మార్ట్ మీటర్లతో గంటకు రీడింగ్ తీస్తారు. పగలు ఒక ధర, రాత్రి ఒక ధర చొప్పున వసూలు చేస్తారు అని చెప్పి. అండ్ మీటర్కి అయ్యే వ్యయం అదనపు భారం కానుంది. ఈ ఛార్జీలు వినియోగదారుల మీదే పడతాయి. సో అంత ఎక్కువగా వర్క్ చేయడం వల్ల అది మీటర్ కూడా ఎక్కువగానే కాలే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాని ఛార్జ్ మళ్ళీ వినియోగదారులపైనే పడుతుంది. ప్రభుత్వం నుంచి దానికేం చెల్లుబాటు అనేది ఉండదన్నమాట. సో అదొకటి. ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే విద్యుత్ సంస్థ సబ్సిడీలు రద్దవుతాయి. సో ఆ సబ్సిడీలు కూడా రద్దవుతాయి కాబట్టి అది కూడా వ్యాలిడ్ పాయింటే. అందుకని చెప్పి అది కూడా ఒక అభ్యంతరంగా ఉంచారు. ఇప్పటికే బిగించిన కోట్లాది RFID మీటర్లను ఏం చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఎప్పుడో వాడుకున్న విద్యుత్కు సర్దుబాటు ఛార్జీల పేరిట డిస్కౌంట్లు భారం మోపుతున్నాయి. సో రీఛార్జ్ తేదీ, రుసుముపై మెసేజ్లు ఏవి రావట, అలర్ట్ చేసే మెసేజ్లు కూడా ఏవి రావట. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏంటి, ముందుగానే డబ్బులు పెట్టుకొని ఉండాలి. అదంతా పెద్ద తర్జన భర్జన అవ్వాల్సిన పరిస్థితి ప్రజలందరికీ కూడా. సో బిల్లును ఆటోమేటిక్గా తయారు చేయడంలో, చెల్లింపుల జరుగుతున్నప్పుడు కనెక్షన్ తొలగించడంలో, చెల్లింపులు జరిగాక కనెక్షన్ను పునరుద్ధరించడంలో కూడా సమస్యలు ఉంటాయి. సో ఏదైనా అంటే బిల్లు కట్టకపోతే మళ్ళీ దాన్ని డిస్కనెక్ట్ చేస్తారు కాబట్టి మళ్ళీ దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దానికి ఒక ఛార్జ్, డిస్కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలంటే దానికి ఛార్జ్ చేస్తారట. సో మీటర్లు బిగించేందుకు వినియోగదారుల అనుమతి తీసుకుంటారా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా ఒక అభ్యంతరాలుగా వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అభ్యంతరాలుగానే ఉన్నాయి. సో దానికని చెప్పే నిరసన తెలుపుతున్నారు ఆ మహిళలందరూ కూడా. అలాగే ఇంకొక హెడ్లైన్ చూస్తే కనుక ఆర్థికం తిరోగమనం. సో తెలంగాణలో -5% పడిపోయిన GST వృద్ధి రేటులో కింది నుంచి 4వ స్థానంలో రాష్ట్రం ఉంది అని చెప్పి ఒక హెడ్లైన్. సో కేసీఆర్ హయాంలో తెలంగాణ GST వృద్ధి రేటు +33%తో దేశంలోనే నెంబర్ 1గా దూసుకెళ్తే రేవంత్ రెడ్డి పాలనలో -5% పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ నెల GST వృద్ధి రేటు -5% పడిపోయిందని, దేశంలోనే 28 రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి 4వ స్థానంలో ఉందని GSTకి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఆర్థికంగా హరీష్ రావు అన్న మాటలకు సంబంధించి హెడ్లైన్ అనమాట ఇది. సో ఇవి తన సొంత లెక్కలు కావని, కాగ్ చెప్పిన లెక్కలేనని స్పష్టం చేశారు. సో హైడ్రా వల్ల, తుగ్లక్ చర్యల వల్ల, భూదందాలు, వేధింపుల వల్ల, వసూళ్ల వల్ల రాష్ట్రం ఆర్థిక రంగం తిరోగమనం పాలవుతుందని విమర్శించారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆదాయం, రోడ్ ట్యాక్స్ ఆదాయం కూడా తగ్గిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గడంపై రివ్యూ చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు హరీష్ రావు. సో తెలంగాణ భవన్లో శనివారం ఆయన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సో రాష్ట్రం 4వ స్థానం నుంచి కింది నుంచి 4వ స్థానంకి పడిపోయిందని చెప్పి హరీష్ రావు తెలుపుతున్న పరిస్థితి. సో రేవంత్ రెడ్డి పాలనలో 22% క్రైమ్ రేటు కూడా పెరిగిందని స్వయంగా డీజీపీ వెల్లడించారట. ఆ విషయాన్ని కూడా నొక్కి చెప్తున్నారు. సో
నువ్వు హోంమంత్రిగా పనికి రావని డీజీపీఏ చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి, సీఎంకు కమిషన్ల మీద ఉన్న ఆసక్తి పాలన పైన లేదు అని చెప్పి గట్టిగా విమర్శిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తే కనుక మనకి సో ఆదాయం చారణ అప్పు బారణ. సో 6 నెలల్లో ఆదాయం 33.49%. సో అప్పులు మాత్రం 83.58% ఉన్నాయి. బడ్జెట్ రెవెన్యూ ఆదాయం ఇన్ని కోట్లు అని చెప్పి అంచనా వేశారు. సో 6 నెలల్లో వచ్చింది మాత్రం 76,940 కోట్లు మాత్రమే అట. సో ఆదాయం చారణ అప్పు బారణ అయిందని చెప్పి ఒక హెడ్లైన్. అలాగే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి ఉప ఎన్నిక తర్వాత సీఎం పదవి ఊడటం ఖాయం అని చెప్పి చెప్తున్నట్టుగా ఒక పరిస్థితి. నవంబర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మూర్ఖంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి అయితే విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు వింటుంటే ఆయన మానసిక పరిస్థితి ఏమైనా దెబ్బతిందా అన్నట్టుగా అర్థమవుతుంది అని చెప్పి ఎద్దేవా చేశారు. సమయం సందర్భం లేకుండా ఆయన మాట్లాడుతున్న తీరును చూసి సిగ్గుపడేలా ఉన్నదని అయితే పేర్కొన్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. సో దానికి సంబంధించి స్వయంగా రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారని. అలాగే వరద బాధితుల ధర్నా. సో వరదలతో ప్రతి ఇంట్లో 20 లక్షల దాకా నష్టం జరిగింది. డక్ట్ ఓపెన్ చేస్తే ఇంత నష్టం జరిగేది కాదు, ఎందుకు ఓపెన్ చేయలేదో అధికారులు చెప్పాలి. సో హన్మకొండలో బాధితుల ఆందోళన. నగరంలో 5 కాలనీల ప్రజల ర్యాలీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన. సో హన్మకొండలో కేయూ జంక్షన్ వద్ద ఈ ధర్నా జరిగింది. సో వీళ్ళందరూ కూడా వరద బాధితులే, ఎందుకు డక్ట్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తుంటే మరి అన్ని వాటర్ వచ్చే కాదు, అంత నష్టం జరిగేది కాదు, ఎందుకు ఓపెన్ చేయలేదు ప్రభుత్వం చెప్పాలి అని చెప్పి ధర్నా చేస్తున్నట్లుగా ఇది. అలాగే గుంతల రోడ్లకు ప్రాణాలు బలి. సో ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద యాక్సిడెంట్స్, చాలా చిన్న యాక్సిడెంట్స్ కూడా కావు. కర్నూలు చూసాం మనము, అలాగే మొన్న చేవెళ్ళలో చూసాము. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరి నిర్లక్ష్యం అంటే మందు తాగి నడపడం ఒక నిర్లక్ష్యము అది ఇదని చెప్తూ ఉంటారు, బట్ రోడ్లని మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు చేవెళ్ళ చూసుకుంటే కనుక మనకి రోడ్డు గుంత వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు, ఆ బస్సులో ఉన్న బతికి బయటపడ్డ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. గుంతను తప్పించడానికి పోయే 2 ఢీకొన్న పరిస్థితి అని చెప్పి. మరి ఆ గుంతల గురించి అయితే ఎవరు మాట్లాడరు. సో వాళ్ళు స్పీడ్గా ఉన్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేశారు, ఇవే మాట్లాడుకుంటారు కానీ గుంతల గురించి ఎవరు మాట్లాడరు కదా. సో ఆ గుంతలు పట్టించుకోవాలి. మెయిన్గా వర్షాలతో కొట్టుకుపోతున్న రోడ్లు, మరమ్మతులు మరచిన సర్కారు. ఎప్పుడు చూసినా చిన్నపాటి వర్షం చూస్తే, హైదరాబాద్లో చూస్తే మెయిన్గా చిన్నపాటి వర్షానికే వరద, మొత్తం రోడ్లన్నీ కూడా ఒక చిన్నపాటి చెరువుల్లా తయారైపోతాయి అనమాట. అక్కడ ఎక్కడ గుంత ఉంది ఏంటి మనం చూసుకునే పరిస్థితి ఉండదు. నేరుగా వెళ్ళిపోతే ఆ గుంతలో పడి చనిపోవడమో, కింద పడ్డమో, కాళ్ళు విరగడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ రోడ్లకు సంబంధించి మరమ్మతులు మాత్రం ఇప్పటి వరకు అయితే జరగట్లేదు. వర్షాకాలం అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయినా, శీతాకాలం స్టార్ట్ అయినా కూడా అవి అలాగే ఉంటాయి. దాని మరమ్మతులు మర్చిపోయారు అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే 3 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మనం కమిషన్ తీసుకొని ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి నడుస్తున్నాయి కదా. సో వాటికి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు చిన్నగా. కమిషన్ నా ఒక్కడికే కాదు చాలా మందికి ఇవ్వాలి, ఫోన్ రికార్డులు చేస్తారు, డైరెక్ట్గా కలిసి మాట్లాడు అని చెప్పి కాంగ్రెస్ నేతల ఆడియో వైరల్ అయినట్లుగా ఒకటైతే ఇచ్చారు. అలాగే ఇది మనకి నమస్తే తెలంగాణ పేపర్కి సంబంధించి మనం వెలుగు పేపర్ చూస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ జూబ్లీహిల్స్ ప్రచారం ఇయాలే ఆఖరు, ఈ రోజుకే మనకి లాస్ట్ అనమాట జూబ్లీహిల్స్ ప్రచారానికి సంబంధించి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ర్యాలీ అంతా కూడా సాయంత్రం 5 గంటలు 6 గంటల లోపే ముగిసిపోతుంది. ఏం చేసుకున్నా ఈ కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉందన్నమాట. సో 17 రోజులుగా క్యాంపెయిన్ అయితే జరిగింది. ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ లీడర్లు, క్యాడరు, అలాగే ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రచారాన్ని జోరుగా నడిపించాయి. స్వయంగా ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్, అలాగే సిట్టింగ్ సీటును కాపాడుకునే పనిలో బీఆర్ఎస్. సో తన సిట్టింగ్ సీటే అది 3 సార్లు మనకి అక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది. మళ్ళీ గెలిపించుకోవడానికి బీఆర్ఎస్ కూడా చాలా సర్వ ప్రయత్నాలు ఒడ్డుతోంది. స్టార్ క్యాంపెయిన్ లిస్టులో కేసీఆర్ పేరు ఉన్న ప్రచారానికి రాలే. త్రిముఖ పోర్లో ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందంటున్న బీజేపీ. ఎల్లుండి పోలింగ్ ఫలితాన్ని నిర్దేశించనున్న బీసీ మైనారిటీల ఓట్లు. సో దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే
చలికి చూసుకుంటే ఇది ఒక హెడ్లైన్. ఇప్పటి నుంచే చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, సో వణికిస్తున్న చలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా తగ్గిన టెంపరేచర్లు, మోంతా తుఫాన్ ప్రభావంతో ముందే వెళ్ళిపోయిన ఈశాన్య ఋతుపవనాలు, పొడి పరిస్థితులకు తోడు చలి గాలులు, 10 జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు. ఈసారి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి చలికి తగ్గ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి చిన్న వేకప్ కాల్ లాగా వాళ్ళు ఇచ్చారనమాట. సో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది అని చెప్పి, త్వరలో అసలు ఆట మొదలు పెడతామని చెప్పి, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నట్లుగా సో ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో అసలు ఆట ఇంకా మొదలు కాలేదని, బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేసిన పనులేమిటో ప్రజలు తెలుసుకుంటున్నారు, ఆట మొదలు పెట్టినప్పుడు మా సత్తా తెలుస్తుంది అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్. అలాగే ఇక్కడ శనివారం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అయితే వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎక్స్ వేదికగా గ్రీటింగ్స్ తెలియజేశారు రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా. సో కొంతమంది మంత్రులు, నాయకులు ఆయన కలిసి బర్త్డే విషెస్ తెలిపారు. సో మనం చూస్తున్నాం గడ్డం స్పీకర్ గారు వాళ్ళందరూ కూడా. అలాగే ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్లోనూ ఓట్ల చోరీ జరుగుతుంది అని చెప్పి బీజేపీ అండతో బీఆర్ఎస్ దొంగ ఓట్లను నమోదు చేయించింది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నట్టుగా సో ఓట్ల చోరీ జరుగుతుంది, దొంగ ఓట్లు పడుతున్నాయని చెప్పి మనకు ఇంతకుముందు కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చూసిన పరిస్థితి అయితే చూసాం మనం. ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపక్షం మీద చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఆ పార్టీ ఇక్కడ వరుసగా 3 సార్లు గెలిచింది, దొంగ ఓట్ల వల్లే అక్కడ గెలిచింది అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. సో మోదీ సర్కార్ పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. ఓట్ల చోరీపై ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ నెలాఖరులో సభ నిర్వహిస్తారట. సో రాష్ట్ర మంత్రిని కలిసి సంతకాల సేకరణకు అప్పీల్ చేస్తామని చెప్పి ఒక హెడ్లైన్. సో ఊరంతా కోడి కూరే. సో పంట పొలాల్లో 1000కి పైగా నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సో ఎందుకు అక్కడ వదిలేశారు ఏంటి అనేది తెలీదు. సో కోళ్ళను పట్టుకునేందుకు ఎగబడిన జనం ఒక్కొక్కరు 2 నుంచి 10 కోళ్ళను అయితే పట్టుకెళ్ళారు. మరి అవి దేనికి వచ్చాయి, ఎవరు వదిలేసి వెళ్ళారు ఏంటి మనకు తెలీదు. సో హన్మకొండలో ఆసక్తికర ఘటన అని చెప్పుకోవచ్చు ఇది. ఎల్కతుర్తి మండలం కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు 1000కి పైగా నాటుకోళ్లను వదిలేసి వెళ్ళగా వాటిని దక్కించుకునేందుకు జనాలు పరుగులు తీసిన పరిస్థితి. శనివారం తెల్లవారుజామున ఎల్కతుర్తి సిద్దిపేట నేషనల్ హైవే పక్కన అల్లి సతీష్ అనే రైతు పొలం వద్ద సుమారు 1000కి పైగా నాటుకోళ్లను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోళ్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. కొందరు సంచుల్లో నింపుకొని వెళ్లారు, మరికొందరు చేతుల్లో పట్టుకెళ్లారు. ఒక్కొక్కరు 2 నుంచి 10 కోళ్లను అయితే పట్టుకెళ్లినట్లుగా అయితే తెలుస్తుంది. మరి అవి అక్కడికి ఎలా వచ్చే, ఏదన్నా దాంట్లో ట్రావెలింగ్లో ఏమన్నా వదిలేసి వెళ్ళారా అంటే కోళ్ళని తరలిస్తూ ఉంటారు కదా, సో దానికి సంబంధించి ఏమన్నా అయిందా ఏంటి అనేది అయితే తెలీదు. సో మొత్తానికైతే ఊరంతా కోడికూరే ఆ రోజు. సో వడ్ల కొనుగోళ్లపై బీహార్ ఎలక్షన్ ఎఫెక్ట్. ఓటేసేందుకు వెళ్ళిన ఆ రాష్ట్ర కూలీలు హమాలీలు లేక మిల్లుల్లో లోడింగ్, సో అన్లోడింగ్ ఇబ్బందులు, కూలీలు లేక కొనుగోలు సెంటర్లలో ఆగుతున్న కాంటాలు, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రభావం. అంటే అక్కడ ఓట్ మనకి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా పనులన్నీ కూడా ఆగిపోయాయి అని చెప్పి, అండ్ ఎల్ఎన్టీ తొండి మొత్తం అంటే తారుమారు చేస్తున్నాయి లెక్కలు అని చెప్పి హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. సో చూసారు కదండి. సో ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.